బాబు దాని మాటలేం పట్టించుకోకండి. పదండి పదండి పద. మరి చింతకాయలు ఏం బాధపడక, మా తలకాయలు ఉన్నాయిగా. కారు ఎక్క తాపిగా. అక్క రండి రండి. బావగారు బాగున్నారా? రారా. బాగున్నారా? ప్రయాణం బాగా జరిగిందా బావగారు? దీంతో ప్రయాణం బాగా ఎలా జరుగుతుందమ్మా? భయంగా జరిగింది. ఏమే నీకింకా పిచ్చి తగ్గలేదా? నా పిచ్చి సంగతి తర్వాతలే కానీ నేను చూస్తుంటేనే జాలేస్తుంది. నాకే నెలకి దుబాయ్ నుంచి 1,00,000 రూపాయలు పంపిస్తున్నారు మీ బాబాయ్. నీకు 1,00,000 పంపిస్తున్నాడు, దానికి 3 లక్షలు పంపిస్తున్నాడు. తలొచ్చింది. నోర్మై నోటికొచ్చేటట్లు మాట్లాడి అవతల కాపురాలు కూల్చేయకు. ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వా. దుబాయ్ లో ఉండి బ్యాంక్ లో డబ్బులు వేస్తున్నాడు అనుకున్నాను, కానీ ఇలా బ్యాండ్ వేస్తున్నాడు అనుకోలేదమ్మా. అయ్యో అదొట్టి పిచ్చిదమ్మా. దాని మాటల్లో పట్టించుకోకు. దాని సంగతి తెలిసి కూడా ఏడుస్తావేంటమ్మా? ఏ బావా ఏ చిట్టి ఈ అపశకునం ఏంటే? బావా क्या बात करते हैं बाबा? मन शांति ओम शांति विजय शांति मैं हूं ना राज सन्यास राज यस राज आदमी कम रिस्क ज्यादा మావయ్య ఏంటి గెటప్? చిట్టి లోకల్ హైదరాబాదీ how is that ఏరా దరిద్రుడా, బావా. ఇక్కడికే తగలంటావా? ప్రశాంతంగా పని చేసుకొని ఇవ్వవా? बाबा हैदराबाद आने के बाद तुमको हिंदी मालूम है ना? तुमको नहीं मालूम, मेरे को मालूम. That's why నేను వచ్చా हियर. मेरे मर्दल्स को दगड़े देखता हूँ. हम साथ साथ है. हम दिल से चुकी चुकी सनम है. प्यार किया तो डरना है क्या? बोलता है बाबा तू. ఏంటి ఈ గోల? వీడు మాట్లాడేది హిందీయేనా? వేడి బొంద వచ్చే దారిలో హిందీ పోస్టర్లని బట్టి పట్టి చెప్తున్నాడు. ओ చిన్న दीदी तू क्या बात करता है? मेरे को इज्जत जाता है यहाँ पर. ఒరేయ్, ఇద్దరు పిచ్చోళ్ళని ఒక చోట భరించడం కష్టం రా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉండనివ్వండి. ఎలాగో మనం ఈ రాత్రి ఊరెళ్ళిపోతున్నాం. త్రిపురని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి ఒక మనిషి కావాలి కదా, అందుకని నేనే రమ్మన్నాను. जी हुजूर शुक्रिया शुक्रिया పెద్ద दीदी. కూల్ బావా కూల్. సరే సరే రెడీ అవ్వండి. డాక్టర్ గారు ఇచ్చిన అపాయింట్మెంట్ టైం అయింది. ఓ అదేంటి కలలు ఆగిపోయినప్పుడు ఫోన్ చేసి చెప్పారు కదా? అవును డాక్టర్ గారు, 10 రోజుల నుంచి మళ్ళీ మొదలయ్యాయి. ఓకే డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ ఈషాని నా ఛాంబర్కి ఒకసారి పంపించండి. డాక్టర్ ఈషా గారు కొన్ని రోజులుగా రావట్లేదు సార్. రావట్లేదా? అవును సార్. అయితే డాక్టర్ నవీన్ పంపించండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. రా నవీన్. యూడి గడ్డముడు. ఈయన శివనారాయణ గారని నాకు బాగా తెలిసిన ఆయన. హలో సార్. హలో. వాళ్ళ అమ్మాయి త్రిపుర. నేను సన్యాసిరాజ్, మా చిట్టుకున్న ఏకైక ముద్దల మామయ్య. తను ఓ చిన్న సైకలాజికల్ ప్రాబ్లంతో సఫర్ అవుతుందయ్యా. ఏం జరిగింది సార్? తనకొచ్చే కళలన్నీ నిజం అవుతాయని ఒక హాలుసినేషన్లో ఉంది. ఎఫెక్ట్ చిన్నదైనా దాని ఎఫెక్ట్ మాత్రం వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది. సో ఆ ప్రాబ్లం ఏంటో నువ్వు ఫైండ్ అవుట్ చేసి ట్రీట్ చేయాలి. నేను చూసుకుంటా సార్. త్రిపుర, నువ్వు ఒక 3 days డాక్టర్ నవీన్ అబ్జర్వేషన్లో ఉండాలి. నేనుండను. ఏ ఎందుకుండో? तू టైరా బావా మై బాత్ करते हैं ना? क्या हो गया చిట్టి? అవ్వ ఏంటి నీ బొంద? ఒకటి కళ్ళు కూర్చి ముద్దు పెట్టాడని చెప్పాను కదా, వీడు వాడే. ఏంటి వెళ్ళమంటావా? వీడేనా? నో నక్కో, ఏ బచ్చా డాక్టర్ అచ్చా నహీ హై. కావాలంటే డాక్టర్ రాజశేఖర్ గారినో, డాక్టర్ మోహన్ బాబు గారినో, డాక్టర్ చిరంజీవి గారినో రప్పించండి. డాక్టర్ మెగాస్టార్ అయితే నీకు ఓకేనా చిట్టి? వాళ్ళు ఈ డాక్టర్స్ కాదు బాబు. ఏవండి మాకు ఏ డాక్టర్ అయినా ఓకేనండి బాబా. అసలు యాక్చువల్లీ ఒక డాక్టర్కి లోపల ఏవో ఉంటాయి కుళ్ళు. మీరు ఆ డాక్టర్ రప్పించండి, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. మా చిట్టు కూడా కోఆపరేట్ చేస్తుంది. ఒరే సన్నాసి నోర్మై. డాక్టర్ గారు, ఈ 3 రోజులు మా అమ్మాయిని వాడే తీసుకొస్తాడండి. అలాగే. మీరే కొంచెం జాగ్రత్తగా చూడండి. వెళ్ళొస్తాను డాక్టర్ గారు. మీ పేరు? త్రిపుర. పేషెంట్ ఎవరు? మా చిట్టి. మీరు మాట్లాడతారేంటి? బయటికి వెళ్ళండి. అది ఎలా కుదురుతుంది? నువ్వేం చేసినా నా కళ్ళ ముందే చేయాలి. ఆమ్ బాహర్ సే నై ఆయా, బషీర్ బాగ్ సే ఆయా, ఐఎమ్ సన్యాసరాజ్, లోకల్ హైదరాబాద్. ఏం చిట్టి? ఎస్. తో బాహర్ జాओ. బాహర్ జాओ. మీ వయసు ఎంత? ట్రీట్మెంట్ చేయడానికి వయసుతో పని ఏంటండి? ఏ టానిక్ ఇచ్చి పంపకి టార్చర్ ఏంటి? ఏం చిట్టి? మీరు పడుకోండి. థ్యాంక్ యూ. ఏ ఫూల్, నువ్వు కాదు పేషెంట్. పడుకోవాలా?
ఏంటి ఇంత పూత? ఇది హాస్పిటల్ మడత మంచా లార్జా? అందుకే చిట్టి నేను చెప్పాను ఏ ముసలి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుందాం. ఇటువంటి పడుచు డాక్టర్లు ఏవోవో కామ బుద్ధులతో ఆలోచిస్తుంటారు. అయినా ఇలా ఎవడైనా ట్రీట్మెంట్ చేస్తాడండి? చెకప్ చేయాలండి. చేసిన చెకప్ చాలమ్మా. వైద్యం అనేది నైవేద్యం లాంటిది. అంతా ఒకేసారి పెట్టేకూడదు. మేము రేపు వస్తాం రా చిట్టి. కమాన్. అమ్మా వాడు హలో. ఎలా ఉన్నాడు? హలో. అర్థం కొక్కని ఎన్నాళ్ళైందో. అసలు విలన్ లా ఉన్నాడు చిట్టి. నాకు అప్పటి నుంచి డౌట్ పడిపోయింది. హలో హలో ఒకటి రెండు. చిట్టి దేవుడు ఏంటి చిట్టి ఇంత అందం ఇచ్చాను నాకు? ఏడ్చేవాళ్ళే మావయ్య. కాదు మ్మ్. నాకు వచ్చే కళ్ళన్నీ నిజమైపోతున్నాయి కదా, ఈ ముద్దు కళ్ళు కూడా నిజమైపోద్దంటావా? అవ్వదు అవనివ్వను. ఇంతకీ నీ కళ ఎన్నింటికి వచ్చింది? 12ంటికి. అసలు కళల శాస్త్రం ప్రకారం 12 గంటలకు వచ్చే కళలు ఏవి జరగవు. ఉదయం 5 గంటలకు వచ్చిన కళ మాత్రమే జరుగుతాయి అని కళల శాస్త్రం చెప్పింది. అట్ ద సేమ్ టైం మా జేజవ్వ కూడా చెప్పింది. నిన్ను నమ్మచ్చంటావా? నువ్వు అసలు హ్యాండిల్ చేయగలవా? నీ శాండిల్తో కొట్టు చేయకపోతే. ఇంతకీ నీకు ముద్దు పెట్టినాడు ఏ రంగు షర్ట్ వేసుకున్నాడు? పింక్. పింకా? వాడిని నీకు సింక్ కాకుండా నేను చూసుకుంటాగా. మావయ్య దానికో పక్కన నాకెళ్ళి నా ముష్కిలి హై నా మునక్కాయలు హై. ములక్కాయలేండి మావయ్య. ఏంటో నాకు తెలీదు, మొన్న జీటీవీలో చూసా. త్రిపుర ఇంకా పడుకోలేదా? పిన్ని వస్తున్నా. ఇది కూడా నువ్వే తగలడు. కాదు కాదు, దీంట్లో కలుపుకోవడానికి దుబాయ్ బాబా ఏదో ఫుల్ బాటిల్ పంపాడట. ఎక్కడుంది? అది ఇంటికి కాదు ఆ ఓ ఇంటికి. స్టెప్నీ దీదియా. అరే సుభాష్, ఆ అమ్మాయి చెప్పిన చిన్న రామాలయం ఇదేరా? దానిపైన రేగు చెట్టు కూడా ఉందిరా. ఏంటి భయపడుతున్నావా? ఆ పల్లెటూరు పిల్లలు చెప్పింది కానీ అయినా ఈ రోజులో దయ్యాలంటరా. అయినా నాకు ఎందుకో భయం వస్తుందిరా. ఎందుకు వచ్చింది గొడవ? స్ట్రైట్గా పోనీ. లైట్ తీసుకో. చుట్టూ ఈ చెట్లు ఏంటి? ఏంటి ఇలా ప్రతిదానికి భయపడతావు నువ్వు? ఏదో అడవులకి నాకైతే వెళ్తున్నట్టుందిరా. సూపర్ ఉందిరా. సుభాష్ చూసావా? ఆ అమ్మాయి చెప్పినట్టుగానే కరెక్ట్గా కారు మరి చెట్టు దగ్గర ఆగిపోయింది. అలాగా దిగు. సరే. ఇంజిన్లో కూలెంట్ అయిపోయినట్టు. ఇదిగో డిక్కీలో క్యాన్ ఉంది, అది తీసుకుని దాంతో వాటర్ పట్టరా. అది క్యాను వాటర్ ఏంట్రా? కారు అయిపోతే దెయ్యాలు బోతలు చెప్తుంటే ఏవో చెప్తావేంట్రా. వెళ్ళు ఎక్కియో. వెళ్ళరా. ఇదివరా డబ్బా. భయపడతావేంట్రా, వెళ్ళి వాటర్ పట్టరా. చేస్తాలే.